రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. ముందుగా మన రైతు కోసం మీ సీను యూట్యూబ్ ఛానల్కు అందరికీ నమస్కారం అండి. మన రైతు సోదరులారా, మనం ఈరోజు ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటంటే పురుగు, దోమ రెండిటిపైన పనిచేసే మందును ఇన్సెక్టిసైడ్ అంటారు. సో ఇన్సెక్టిసైడ్ అంటే ఎన్ని రకాల దోమలైనా, ఎన్ని రకాల పురుగైనా అన్నిటిని కలిపి మనం ఇన్సెక్టిసైడ్ అంటాము. సో ఫంగిసైడే వేరు. సో మనకు ఈ రెండు తేడా అండి. ఇన్సెక్టిసైడ్లో పురుగు కానీ, దోమ కానీ రెండింటిని కలిపి ఇన్సెక్టిసైడ్ అంటాము. ఎన్ని రకాల పురుగైనా కావచ్చు, ఎన్ని రకాల దోమ అయినా కావచ్చు, రెండింటిని కలిపి మనం ఇన్సెక్టిసైడ్ అంటాం. సో ఇన్సెక్టిసైడ్ అనేది పనిచేసే విధానం వేరండి. సో మనకు దీంట్లో రెండు రకాలు ఉంటుంది, కాంటాక్ట్ అని, సిస్టమిక్ అని. సో కాంటాక్ట్ అనేది ఏమవుతుందంటే మనం మందు కొట్టంగానే దాని పైన పడి పనిచేస్తుంది. సిస్టమిక్ అనేది ఏమవుతుందంటే మనకు మందు అనేది కొట్టంగానే ఆకుల ద్వారా పీల్చుకొని వేరు వ్యవస్థకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి ఆ మొక్క అంతా స్ప్రెడ్డింగ్ అయిన తర్వాత పనిచేసే సిస్టమిక్ అంటారు. సో మనకు ఈ కాంటాక్ట్ సిస్టమిక్ అనేది ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు మనకు కొన్ని తామ్ర పురుగు ఉందనుకోండి, తామ్ర పురుగు అనేది ఏమవుతుందంటే అది గోకి రసం పీల్చిది అనమాట. సో మనకు దానికి కంపల్సరీ కాంటాక్ట్ అనేది కంపల్సరీ అవసరం. అది ఎందుకంటే దాన్ని రసాన్ని పీల్చి గోకిది అనమాట. అది గోకే లక్షణం ఉంది కాబట్టి త్రిప్స్ అనేది, ఈ త్రిప్స్కి కాంటాక్ట్ మందు వాడాలా. కాంటాక్ట్ మందులు ట్యాంకులు ఎక్కువ వాడాలి. కాంటాక్ట్ సిస్టమిక్ తేడా ఏంటంటే, కాంటాక్ట్ మందు అంటే ఎక్కడైనా సరే అన్ని భాగాలు తడిస్తేనే అన్ని రకాల పురుగు, దోమ అనేది కంట్రోల్ వస్తుంది. కాబట్టి ఇలాంటి జాతి దానికి మనం మందులు స్ప్రే చేసేటప్పుడు పురుగు మందుని, కాంటాక్ట్ ఉన్న దాన్ని తైవాన్ స్ప్రే ఎక్కువగా వాడాలి. దానికి మళ్ళీ మనకు సిస్టమిక్ వాడితే పెద్దగా పనిచేసే ప్రభావం ఉండదు. సో కాంటాక్ట్ అనేది దానికి మేజరు. కాబట్టి అలాంటి వాటి కోసం కాంటాక్ట్ మందులు అనేది తయారు చేశారండి. సో మనకు ఇప్పుడు ఏంటంటే కాంటాక్ట్ మందు చెప్పాము. తర్వాత ఇన్సెక్టిసైడ్లో మనకు సిస్టమిక్ అంటే అది చూడండి, మనకు ఇప్పుడు కాంటాక్ట్ చూడండి, కాంటాక్ట్ అనేది మందు మొక్క పైన, పురుగు పైన పెడితేనే దాని ప్రభావం. సో సిస్టమిక్ అనేది ఏమవుతుందంటే మనకు మొక్క మీద పడ్డా కానీ అది ఆకు ద్వారా పీల్చుకొని కిందకు వేరుకి వెళ్ళి ట్రాన్స్లామర్ ద్వారా మళ్ళీ పైకి వచ్చేసి మనకు ఆకులకు స్ప్రెడ్డింగ్ అయ్యి పైన నివసించే పురుగు పైన మొత్తం మీద పనిచేస్తుంది. సో మనకు ఇది మనకు పైరు అనేది బాగా అల్లుకున్నాక కానీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిస్టమిక్ అనేది మొక్క భాగాన కొంతవరకు పడ్డా కానీ స్ప్రెడ్డింగ్ అయ్యి పనిచేస్తుంది. కానీ ముడత విషయంలో మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ ఉన్న మందు వాడాలా, ట్యాంకులు అనేది ఎక్కువ వాడాలి. ఈ జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకు సిస్టమిక్ మందులు వాడాం కదా, మొక్క మొత్తం స్ప్రెడ్డింగ్ అవుతుంది కదా, ఇది పనిచేస్తుంది అనుకోవచ్చు. బట్ కాదండి. ముడత అనేది త్రిప్స్ లాంటి మొండి జాతులకి ఏమవుతుందంటే కాంటాక్ట్ మందులే, తైవాన్ స్ప్రే ట్యాంకులు ఎక్కువ పెంచి వాడితేనే దాని మీద ఉపయోగం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మందులు కానీ ఏదైనా సరే మనకు ఎంత మంచి మందులు ఉన్నా కానీ కండిషన్ బట్టి పనిచేస్తుందండి. అంటే డ్రై కండిషన్ కానీ, వర్షాలు ఉన్నప్పుడు కానీ ఈ మందుల పనితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే క్లైమేట్ ఉధృతి ఎక్కువైనప్పుడు మనం అనేది దాన్ని సహకరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే పురుగు అనేది బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మందు పనిచేయాలంటే మందులో ఎంత నాణ్యత, ఎంత క్వాలిటీ ఉన్నా కానీ మనం క్లైమేట్ బేస్ కొద్దిగా సహకరించాలండి. అందుకని మనం మందులు కొట్టేటప్పుడు ఉదయం వేళ కానీ, సాయంత్రం వేళ కానీ గాలి లేనప్పుడు వాడాలి. సో ఇలాంటి జాగ్రత్తలు అనేది మనకు లేబుల్ ప్రకారం చూసుకోండి. మనం కొట్టే మందు ప్రతి దాని మీద ఇది కాంటాక్టా, సిస్టమికా, లేదంటే కాంటాక్ట్ సిస్టమిక్ రెండు కలిసి ఉన్నాయా అలా ఇస్తుంటారండి. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇట్లా ఎందుకు ఇస్తారంటే, రైతు అనే అతను ఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ మందు ఎట్లా వాడాలా అనే దాని మీద కూడా సూచించబడుతుంది. కాబట్టి ఇది మనకు లేబుల్ అనేది చదవటం రైతుకి చాలా తక్కువ అండి. సో అయినా సరే మనకి తెలియనప్పుడు కొద్దిగా తెలుసుకోవాలి. అంటే ఈ మందులు ఎట్లా కొట్టాలా ఏందా అనేది అడగటంలో తప్పు లేదండి. ఇది మాత్రం ముఖ్యమండి. ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే మీరు ఎన్ని వేల మందు పెట్టినా కానీ కొట్టే విధానంలో కానీ మార్పు వచ్చినప్పుడు మీరు పెట్టుబడి దండగవుతుంది తప్పితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మనకు ఇక్కడ లేబుల్స్ చూపించాను చూడండి, కాంటాక్ట్ అంటే దోమ కావచ్చు, లేదంటే పురుగు కావచ్చు, ఎలాంటి పెస్ట్ ఏదన్నా కానీ మందు పైన మనకు పడ్డప్పుడు ఆ పురుగు అనేది పూర్తిగా కంట్రోల్ అవ్వటం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకు కాంటాక్ట్ అనేది ఈ విధంగా పనిచేస్తుందండి. కాంటాక్ట్ మందులను వాడేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు రైతులు కంపల్సరీ పాటించండి. సో మనకు సిస్టమిక్ అండి, ఇది పైన లేబుల్ కూడా ఇచ్చాము చూడండి, ఫోటో కూడా ఇచ్చాము. ఈ ఫోటోలో చూడండి మనకు నీలి రంగు యారో మార్క్స్ ఉన్నాయి చూడండి. ఈ యారో మార్క్స్ అనేది మనకు మందు కొట్టినప్పుడు పైన ఆకు ద్వారా పడ్డప్పుడు పీల్చుకొని వేర్లోకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సిస్టమిక్ అంటారు. ఈ మందు ఇట్లా ప్రవహించినప్పుడు ఈ మధ్య కాలంలో ఉండే దోమని కానీ అన్నింటినీ కానీ అది నివారించుకుంటూ పోతూ ఉంటుంది. సో కాబట్టి
ఇప్పుడు ఇది సిస్టమిక్. సో, మనకు సిస్టమిక్ ఈ విధంగా పనిచేస్తుంది. దీంట్లో మళ్ళీ ట్రాన్స్‌లామినార్ అని రకరకాలుగా అంటుంటారండి. సో, మళ్ళీ దీంట్లో ఏమవుతుందంటే అది పనిచేసే విధానం ఆకుదేరియా ద్వారా గాని, లేదంటే అది కణ విభజన గాని, సో, అది అంటే కణాల్లో నుంచి చొచ్చుకుపోవటం గాని, అట్లా లేయర్స్‌లో ఏర్పడటం గాని, అట్లా ఒక్కొక్క మందుకి ఒక్కొక్క రకంగా ఉంటదండి. సో, రైతులు కొట్టేటప్పుడు ఇయన్నీ జాగ్రత్తలు